హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ షాలోమ్ అండి. అందరూ బాగున్నారండి. ఉదయకాలం దేవుని సన్ని అయిపోయింది కూడా, మధ్యాహ్నంగా వస్తుంది. 12 దాటింది కూడా. అందరైతే క్షేమంగా ఉన్నారు ఫ్రెండ్స్. నేను క్షేమంగా ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. సో లేట్ అయింది ఈరోజు, సారీ ఫ్రెండ్స్. మరి ఈరోజు దేవుని వాగ్దానం చదివి అయితే వినిపిస్తాను. మనసు బాధగా అనిపిస్తుంది, వాగ్దానం చదవలేదు, నా పని నేను చేయలేదు, దేవుడి పని నేను చేయలేదు అనేసి. సో లేట్ అయినా పర్లేదు, వాగ్దానం అయితే చదివి వినిపిస్తా ఫ్రెండ్స్. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. మంచి వాగ్దానం అయితే చదువుకున్నాం ఈరోజు. మరి యేసయ్య మనకు అనుగ్రహించినందుకు ఆయనకి స్తుతులు, ఆయనకి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిద్దాము. ఎంతైనా ఆయనకు మనము రుణపడి ఉండే వాళ్ళము. ఆయన సర్వం ఎరిగిన దేవుడు కాబట్టి ఆయనకు ఎన్ని స్తుతులు, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినను అవి తక్కువే ఫ్రెండ్స్. సో మరి ఈ దినమంతా మరి యేసయ్య మనకు తోడుగా ఉండాలి, కాచి కాపాడాలి. ఈరోజు బర్త్డేస్ చేసుకుంటున్న బిడ్డలకు, పెళ్లి రోజు ఈవెంట్స్, ఇంకా కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ మన భారతీయ ఛానల్ తరఫు నుంచి గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు దీవించును గాక అండి. మరి ఈరోజు జన్మించిన పిల్లలందరికీ కూడా హ్యాపీ బర్త్డే. దేవుడు ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చునుగాక. మీకు మనం భారం కలిగైతే ప్రార్థన చేయాలి, వారి గురించి ప్రార్థించే వారమై ఉన్నాము మనమైతే. సో ఫ్రెండ్స్, ఇదే అంతా. మరి అందరూ హ్యాపీగా గడపండి. ప్రతి సమస్య నుంచి, ఇబ్బంది నుంచి యేసయ్య మనల్ని రక్షించాలని మనం కోరుకుందాము. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. సో బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే అందరికీ.